గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపా సమాధానములు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. లేఖనాల్లో మనం ఎన్నో వాగ్దానాలు చూస్తున్నాము. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని మనం వింటున్నాం. ఈ సందేశాలు మన జీవితాలకు గొప్ప దీవెన మరియు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటాయి. క్రీస్తు ప్రభుతో నింపబడిన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం. చాలామంది రోజుల్లో వారి జీవితాలను లోక సంబంధమైన విధానాలతోనూ, వ్యవస్థలతోనూ, అంశాలతోనూ, తత్వజ్ఞానంతో నింపుకొని భయంకరమైన శ్రమలను, ఇబ్బందులను, దుఃఖాన్ని, వేదన అనుభవిస్తున్నారు. కానీ జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును మన హృదయాల్లోనికి అంగీకరించినప్పుడు, ఆయన మన హృదయాల్లోనికి స్వీకరించినప్పుడు దేవుని నడిపింపును మనం పొందుకోవడం మాత్రమే కాకుండా ఓ సమగ్రమైన జీవనాన్ని జీవించడానికి లేదా ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన కృప సమృద్ధిగా మనకు అనుగ్రహించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క దీవెనలు మన మీద సమృద్ధిగా నిలిచి ఉంటాయి. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ఫిలిపియన్స్ చాప్టర్ 4 and verse 9. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ద గాడ్ ఆఫ్ పీస్ షల్ బి విత్ యూ. సమాధానకర్తయగు దేవుడు. పౌలు గారు ఈ మాటను ఆయా సందర్భాల్లో ఉపయోగించారు. దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నాడు, దేవుని యొక్క గుణ లక్షణాలను మనం తెలుసుకున్నప్పుడే పరిపూర్ణంగా ఆయన్ను ఆరాధించగలం, ఆయన దీవెనలు మనం అనుభవించగలం. యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చారు? చాలామంది తెలియక యేసు ప్రభు అనగానే ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చిన మత స్థాపకుడు అండి. ఎన్నో మతాలు భూమి మీద ఉన్నాయి, వాటన్నిటికీ మత స్థాపకులు ఉన్నారు, ఫౌండర్స్ ఉన్నారు. యేసు ప్రభు కూడా క్రైస్తవ్యాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చిన ఒక మత స్థాపకుడు అని కొంతమంది అనుకుంటారు. మరికొంతమంది ఆయన ఒక మహానుభావుడు, ఆయన ఒక వెలిగించబడిన వాడు కాబట్టి ఆయన బోధనల ద్వారా కొంతమందిని ఆయన ప్రభావితం చేయగలిగారని కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని ప్రవక్త అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారి గ్రంథాల్లో అలా రాసుందని చెప్పి యేసు ప్రభుని ప్రవక్త మాత్రమే, అందరు ప్రవక్తలతో సమానం చేసేసి వారు అనుకున్న ప్రవక్తకు కూడా యేసు ప్రభుని దిగజార్చేసి లేదా తక్కువ చేసేసి వారు ఎవరినో ఒక ప్రవక్త అనుకుంటున్నారు కాబట్టి ఆ ప్రవక్త యేసు ప్రభు ఒక్కటే, పెద్ద తేడా ఏమీ లేదు వారిద్దరికీ అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది కనబడుతున్నారు. అయితే యేసు ప్రభు ఎవరు అంటే బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన ఆరాధనీయుడు, ఆరాధనకు యోగ్యుడు, సర్వాధికారైన దేవుడు అని పౌలు భక్తుడు రాసుకుంటూ వచ్చాడు. ఆయన దైవత్వాన్ని మనం అంగీకరించినప్పుడు, ఆయన దైవత్వాన్ని మనం గుర్తించినప్పుడే కదా జీవితంలో ఆశీర్వాదాన్ని, దీవెన మనం పొందుకుంటాం. అంత మాత్రమే కాకుండా సత్యవంతుడైన దేవునికి మన హృదయాల్లో స్థానం ఇవ్వడం ద్వారా, మారు మనసు ద్వారా, రక్షణానుభవం ద్వారా క్రీస్తు ప్రభును మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు ఆయన తన సమాధానాన్ని మన మీద కురుమరించే దేవుడు. ఈ సమాధానం లేదా ఈ శాంతి లోకం ఇచ్చినట్టుగా కాదు, ప్రపంచం ఇచ్చినట్టుగా కాదు, లోకంలో ఉన్న మనుషులు ఇచ్చినట్టుగా కాదు. కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు లేదా కొంతమంది వ్యక్తులు మనం కలిసినప్పుడు ఏదో ప్రశాంతంగా ఉన్నట్టు, ప్రశాంతంగా కనబడుతున్నట్టుగా కొన్ని అంశాలు కనబడచ్చు, కానీ నిజమైన ప్రశాంతత అక్కడ లేదు, నిజమైన శాంతి అక్కడ లేదు. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు ఏమి నేర్చుకున్నారో, ఏవి అంగీకరించారో, ఏవి చూశారో, ఏవి విన్నారో అట్టి వాటిని చేయండి. పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడే ఈ పత్రికలన్నీ రాసుకుంటూ వచ్చాడు. సంఘాలకు ఆయన చేసిన బోధ కావచ్చు, వ్యక్తిగతంగా ఆయన అనేక మందిని కలుసుకుని చెప్పిన మాటలు కావచ్చు, ఉత్తరాల ద్వారా పంపించిన సందేశాలు కావచ్చు, పత్రికల ద్వారా అమూల్యమైన జ్ఞానాన్ని సంఘానికి అపోస్తలుడైన పౌలు ఆత్మ ప్రేరేపణ ద్వారా ఇచ్చారు. మీరు ఏవైతే నా ద్వారా విన్నారో, చూశారో, వేటినైతే అంగీకరించారో అట్టి వాటిని చేయండి. క్రైస్తవ జీవితం యొక్క బాధ్యత ఏంటి అంటే, మన కర్తవ్యం ఏంటంటే దేవుని వాక్యం ఏం చెబుతుందో అది చేయడం. చాలామంది మనుషులు ఏం చెప్పారండి, వాళ్ళు ఏం చెప్పారండి, పెద్దలు ఏం చెప్పారండి, వాటిని చేసుకుంటూ పోతామండి, లేఖనాలు ఏం చెప్తున్నాయో మాకు అక్కర్లేదు అన్నట్టుగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు.
బైబిల్ గ్రంథంలో గమనిస్తే లేఖనం ఏమి చెప్పుచున్నది? ఏ పని చేస్తున్నా, ఏదైనా ఒక పద్ధతిని అనుసరిస్తున్నా, లేదా ఒక కార్యాన్ని చేస్తున్నా లేఖనం ఏమి చెప్పుచున్నది, బైబిల్ ఏం చెబుతుంది ఈ విషయంలో అని పరిశీలన చేసి ముందుకెళ్తున్నావా? లేకపోతే ఎవరో చెప్పారు కదా అని గుడ్డిగా చేసేసి వెళ్ళిపోతున్నావా? క్రైస్తవం అనేది గుడ్డి నమ్మకం కాదు. ఇట్స్ నాట్ ఎ బ్లైండ్ ఫెయిత్. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం అనేది విశ్వాసమే. అయితే ఈ విశ్వాసానికి ఆలంబనం ఉంది, ఆధారం ఉంది. ఈ ఆధారం ఒక మాయ కాదు, ఒక మిత్ కాదు. దేవుడు మాయాస్వరూపుడు కాదు, ఆయన మహిమాస్వరూపుడు, ఉన్నవాడు, అనువాడు. కాబట్టే ఆయన మనకు సమాధానాన్ని ఇస్తాడు, శాంతిని ఇస్తాడు. ఎప్పుడంటే ఆయన మాటలకు మనం లోబడినప్పుడు. అట్టి వాటిని చేయండి. బైబిల్ ఏమి ఉపదేశిస్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి సెలవిస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభు ఏం బోధించారో ఆ బోధల్లో ఉన్న సారాంశాన్ని మనం నెరవేర్చినప్పుడు దేవుని యొక్క ప్రశాంతతను, శాంతిని, సమాధానాన్ని మనం స్పష్టంగా అనుభవించగలుగుతున్నాం. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు కూడా అదే కదా పిలిచారు. ప్రయాసతో ఉన్న వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఈ ఉదయకాల సమయంలో బహుశా నీ జీవితం కూడా శాంతి లేక, సమాధానం లేక, నిజమైన ఆనందం లేక, పరిపూర్ణమైన సంతోషం లేక, ఆనందం కోసం, సాటిస్ఫాక్షన్ కోసం అటు ఇటు పొరుగెత్తి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావా? నీ జీవితంలో పడకూడని గుంటల్లో పడిపోయావా? నీ జీవితంలో శాపాన్ని మూటగట్టుకున్నావా? దేవుడు పిలుస్తున్నాడు ఈ రోజున, రా ఆయన దగ్గరికి. నిజమైన సమాధానం ప్రభు నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్త గనుక ఆయన కేవలం సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు, ఎల్లప్పుడూ నీతో ఉండే దేవుడు ఆయన. ఎంత చక్కని వాగ్దానం ఇది. ఇమాన్యుయల్ అనే మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. మనం దేవుని తోడని కాదు, ఆయనే మనకు తోడుగా ఈ లోకానికి వచ్చారు. ఆయన ప్రసన్నత, ఆయన మహిమ, ఆయన ప్రభావము నీకు నాకు తోడుగా ఉన్నందువలన దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చేస్తాం. చైనా దేశాన్ని సువార్త జ్వాలతో నింపిన గొప్ప దైవజనుడు హడ్సన్ టాలర్ యొక్క అవసాన దశలో ఎవరు అడిగారు, అయ్యా ఇన్ని గొప్ప కార్యాలు మీరు ఎలా దేవుని కోసం చేయగలిగారు? చైనా దేశంలో దేవుని సువార్తను ఇంత విస్తృతంగా ఏ విధంగా వ్యాప్తి చేయగలిగారు అని అడిగితే హడ్సన్ టాలర్ ఇచ్చిన సమాధానం, దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు నీకు నాకు తోడై ఉండడం ద్వారా ఆయన మన ద్వారా విశేషమైన అద్భుతాలు జరిగిస్తారు. సమాధానకర్తయ్య దేవుడు మీ అందరికీ తోడు ఉండాలని, ఈ రోజంతట్లో ఆయన కృప, సమాధానము, సంతృప్తి ఎల్లప్పుడూ మీ మీద కృమ్మరించబడాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. నా ప్రార్థన కూడా మీకోసం అదే. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, ఏవైతే మీరు నా వల్ల విన్నారో, చూశారో, అంగీకరించారో అట్టి వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్తయ్య దేవుడు మీకు తోడై ఉంటాడని పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాసిన మాట ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. చాలాసార్లు మనుషులు ఏం చెప్పారు అనే వాటి కోసమే పరిగెడుతున్నాం, కానీ నువ్వేం చెప్పావనే విషయాన్ని ఆలోచించలేకపోతాం. మమ్మల్ని క్షమించండి. నీ లేఖనానుసారంగా జీవించే కృపను దయచేయండి. నువ్వు ఏదైతే లేఖనాల్లో బోధించావో, వాక్యము ద్వారా మేము ఎలాగైతే ఉండాలని ఆశించావో వాటిని నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. తద్వారా నీ సమాధానము, నీ తోడు ఎల్లప్పుడూ వారు కలిగి ఉండని కృప చూపించండి. అనారోగ్యంతో వారికి స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదలివ్వండి. ఆర్థికంగా చితిపోయిన వారికి నాయన ఆశీర్వాదన దయచేయండి. ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి.
మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.